హలో ఎవ్రీవన్, ఈరోజు మనము జున్నుని స్టీమ్ తోటి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ జున్ను పాలు నేను 1/2 లీటర్ తీసుకున్నాను. 250 ml నార్మల్ పాలు తీసుకున్నాను. జున్ను పాలు చాలా చిక్కగా ఉన్నాయి కాబట్టి నార్మల్ పాలు కలుపుతున్నాను. అది ఒక 3-4 డేస్ తర్వాతవి కొంచెం పలచనివి అయితే అవసరం లేదు. బెల్లం 1 కప్పు, మిరియాలు, యాలకులు. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. మనం ఏ గిన్నెలో అయితే స్టీమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో ముందుగా జున్ను పాలు పోస్తున్నాను. మనకి జున్ను పాలు ఇంత చిక్కగా తీసుకుంటే స్టమక్ పెయిన్ కానీ అరగకుండా ఉండడం కానీ ఉంటుంది కాబట్టి ఇలా నార్మల్ పాలు కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులో మనము మిరియాలు, యాలకులు 2 పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. అలానే బెల్లం తురుము మనకి స్వీట్నెస్కి సరిపడా అనమాట. ఇది కూడా ఒక 200 గ్రామ్స్ ఉంటుంది బెల్లము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనము బెల్లం కరిగేంత వరకు కలిపెట్టుకుందాము. అంటే మనకి ఆవిరి మీద ఒక్కొక్కసారి కరగచ్చు, లేదంటే కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే కరగదు కదా, అందుకని ఇలా ముందు కలిపెట్టుకుంటే నీట్గా ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఒకవేళ చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా కూడా మనకి స్టీమ్ చేస్తున్నప్పుడు కరిగిపోతాయి ఆ వేడికి. దీన్ని ఈరోజు మనము ఆవిరి మీద ఉడికించుకుంటున్నాము. నార్మల్గా ప్యాన్లో వేసి చేస్తే గుల్లలుగా వస్తుంది, ఇలా చేస్తే పుడింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నేను 1.5 గ్లాస్ నీళ్ళు పోసి స్టాండ్ పెట్టుకున్నాను. కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ ఎందులో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే విజిల్ తీసేసి పెట్టుకోవాలి. ఇది మనకి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది, వితిన్ 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం పాలు పోసి పెట్టుకుని ఆ గిన్నె పెట్టుకుందాం. మనకి పైన అనేది థిక్గా అంటే గట్టిగా ఫామ్ అయ్యేంత వరకు చేసుకోవాలి. మనం నైఫ్ కానీ ఏదైనా స్టిక్ కానీ పెట్టి చూస్తే మనకి ఈజీగా నీట్గా రావాలి. చూసారుగా 10 నిమిషాల్లో నాకు ఇలా వచ్చింది. మొత్తం రెడీ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేద్దాము నీట్గా కింద వరకు మంచిగా వచ్చిందా లేదా. చూసారు కదా, చాక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. మనకి కేక్కి ఎలా అయితే చెక్ చేస్తామో అలానే దీనికి కూడా. ఇప్పుడు దీన్ని మనం ఈ గిన్నెలో నుంచి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. బాగా చల్లారిపోయిందండి, రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము అంచులు వెంబడి చాకుతోటి ఇలా నీట్గా చేసుకుందాం. అంటే మనకి ఫ్రీగా గిన్నెలో నుంచి కేక్ లాగా పుడ్డింగ్ లాగా బయటకు వస్తుంది. ఇప్పుడు దీనిపైన మనము ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసుకుందాము. ఒక్కొక్కసారి బెల్లం అనేది కొంచెం ఎక్కువైనా కూడా మన పాలలో వాటర్ కంటెంట్ ఉన్నా కూడా కొంచెం వాటర్ లాగా రిలీజ్ అవుతుందండి. చూసారు కదా, కాబట్టి కొంచెం గుంతగా అంటే ఇట్లా ప్లేట్లో నుంచి బయటికి రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. అంతే అండి, మన జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లైసింగ్ చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా, అసలు చీజ్ కేక్ లాగా ఎంత నీట్గా ఉందో మనకి జున్ను అనేది. అంతే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.